ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి ఈ రోజు ఎక్కడ ఆలయం గురించి చెప్తున్నారండి? 11వది హిమాలయేతు కేదారం, హిమాలయాల్లో ఉన్నటువంటి కేదారనాథుడు. అయితే కేదారనాథుడి గురించి ఇంకో విషయం ఏం చెప్పుకుంటాం మనం, చార్ధామ్ యాత్రకి బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ 4 ఉత్తరాఖండ్ రాష్ట్రం టూరిజం వాళ్ళు ఇది ప్రచారంలోకి తెచ్చారు. చార్ధామ్ యాత్ర అని రాయంగానే మొట్టమొదట కనపడేది ఏంటంటే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. ఇవి ఏంటంటే ఈ ఉత్తరాఖండ్లో ఒక 6 నెలలు మాత్రమే ఉంటాయి. గంగోత్రి, యమునోత్రి ఎప్పుడైనా చూడొచ్చేమో, దాని గురించి బాగా మనకు తెలియదు. కానీ బద్రీనాథ్, కేదార్నాథ్ మాత్రం సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే, ఏప్రిల్ టు నవంబర్. ఎందుకంటే హిమాలయ పర్వత ప్రాంతం అవటం వల్ల ఉత్తరాఖండ్ అంతా మంచుతో నిండి ఉంటుంది. ఆ ప్రాంతం అంతా మంచు తక్కువగా ఉన్న కాలంలో మాత్రమే మనం ఈ యాత్రలు చేయగలుగుతాం. కానీ భారతదేశం నలుమూలల నుంచి ఈ చార్ధామ్ యాత్రకు వస్తారు. గంగోత్రి, యమునోత్రి కూడా టూరిజం బాగా విస్తారంగా వెళ్తుంది. అయితే మన లెక్క ఏమిటి, చార్ధామ్ అనగానే భారతదేశానికి 4 పక్కలా ఉన్నటువంటి ఒకటి పూరి, తర్వాత రామేశ్వరము, ద్వారక, బద్రీనాథే 4 మన ఇవి చార్ధామాలు, 4 ధామాలుగా చెప్పబడ్డాయి. కాకపోతే ఇది సంవత్సరానికి 6 నెలలు మాత్రమే తెరవబడేది. జ్యోతిర్లింగం కాబట్టి, ప్రఖ్యాతంగా పరమేశ్వరుడు ఉన్న శివలింగాల్లో 11వ లింగం కాబట్టి చార్ధామ యాత్ర అని ఈ 4టిని కలిపి పెట్టుకున్నారు. అయితే కేదార్నాథ్ చాలా ప్రత్యేకమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా త్రికోణాకారంలో లింగం ఉంటుంది. ఇక్కడ త్రికోణ లింగం, గుండ్రంగా ఉండదు. త్రికోణపు రాయిగా స్వామి దర్శనమిస్తాడు మనకి. సంవత్సరంలో 6 నెలలే కనపడతాడు. ఈ భారతదేశానికి ఉత్తర దిక్కు భాగంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో దక్షిణ దిక్కు నుంచి వచ్చినటువంటి కర్ణాటక ప్రాంత వాసులైన వాళ్ళు పూజారులుగా కనపడతారు. కర్ణాటక అదొక విశేషం. సంవత్సరంలో 6 నెలలు దేవాలయం మూతబడి ఉంటుంది. ఇక్కడున్న దైవాన్ని కొంత అంటే ఒక స్వరూపాన్ని తమతో పాటు తీసుకొచ్చేస్తారు. దేవాలయం మూసేటప్పుడు అర్చనకి వీలుగా కదపగలిగిన స్వరూపాన్ని తమతో తీసుకొచ్చేస్తారు. అయితే పాండవులు నిర్మించిన దేవాలయంగా చెప్పబడుతుంది కేదార్నాథ్. పాండవులు చిట్టచివరికి అంటే మహాభారత యుద్ధం అయిన తర్వాత 35 సంవత్సరాలు గడిచిన తర్వాత మనవడికి రాజ్యాన్ని అప్పచెప్పి, పరీక్షిత్ మహారాజుకి రాజ్యాన్ని అప్పచెప్పి ఇంకా తాము స్వర్గారోహణ వెళ్ళిపోవాలి, భూమిని విడిచి వెళ్ళిపోవాలనుకున్నారు. పాండవులు భార్యతో సహా బయలుదేరారు. వీళ్లతో పాటు ఒక శునకం కూడా బయలుదేరిందట. వీళ్ళు హిమాలయాల వైపు ప్రయాణం చేసి వెళ్ళి ఒక్కొక్కరుగా ప్రాణత్యాగం చేసుకుంటూ వెళ్ళారు. ప్రాణాన్ని వదిలేశారు. వాళ్ళు అక్కడ పడిపోగా ఒక్కొక్కళ్ళు త్వరగా ముందు ద్రౌపది, తర్వాత నాకు సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు, తర్వాత ధర్మరాజు గారు స్వర్గారోహణ చేశాడు. ఆ కుక్క ఆయనతో పాటే వచ్చిందని, అది ఆయన ధర్మం అని చెప్తారు. అది వేరే కథ, ఇంకోసారి చెప్తాం. పాండవుల స్వర్గారోహణ. అయితే దీనికి స్వర్గారోహణకి వీరు బయలుదేరినప్పుడు పరమేశ్వర దర్శనం కోసం హిమాలయాల్లో కైలాస పర్వతం కోసం వెళ్ళారు. కానీ పరమేశ్వరుడు వాళ్ళకి దర్శనం ఇవ్వలేదట. అయితే అక్కడ ఒక మహావృషభ రూపంలో ఎద్దు స్వరూపంలో అక్కడ కనిపించాడు. కనిపిస్తే ఆయనే పరమేశ్వరుడని వీళ్ళు తెలుసుకున్నారు. ఆయన వెంట పరిగెత్తారు. అందరిలోకి బలాఢ్యుడైన భీముడు వెనక నుంచి పట్టుకున్నాడట. పట్టుకుంటే స్వామి తన దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ పట్టుకున్న వెనక భాగము 5 చోట్ల కనపడ్డాడు. ఇంకా ఈ 5 చోట్ల 5 దేవాలయాలు వచ్చినాయి. వీటిని పంచకేదారాలు అంటారు. అందులో మొదటిది మనం చూసేటువంటి కేదార్నాథ్. వెనక భాగం అని ఒక చోట చెప్పబడుతుంది. మూపురమే ఇక్కడ ఆయన ఎద్దుకి మూపురం ఉంటుంది కదా, ఆ మూపురమే ఇక్కడ కనపడుతున్నటువంటి శివలింగ స్వరూపంగా పరమేశ్వర కాకుండా కొంచెం ఇట్లా కొద్దిగా కోలగా కనపడుతుంది. పూర్తి త్రికోణం ఇట్లా కాకుండా కొంచెం ఇట్లా కనిపిస్తుంది అనమాట. కానీ త్రికోణంగానే తెలుస్తుంది. పరమేశ్వరుడు స్వయం స్వరూపంతో తన స్వరూపంతోటే ఇక్కడ వాళ్ళకి కనపడ్డాడు. స్వయంగా పరమేశ్వరుడిగా కాకుండా వృషభ స్వరూపంలో కనిపించాడు. ఈ కేదార్నాథ్, తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమాహేశ్వరు, కల్పేశ్వరు ఈ 5 చోట్ల ఈ శివలింగాలు శివుని యొక్క స్వరూపాలు ఉన్నాయని చెప్తారు.
ఈ 5 కూడా మనం ఇక్కడి నుంచి వెళ్ళి చూడగలిగేవి కాదు. పంచకేదార యాత్ర కూడా ఒక ప్రత్యేకమైన యాత్ర ఉంది. సాధారణంగా ఆ ప్రాంతం వాళ్ళే చేస్తారు. మనం పెద్దగా ఈ సౌత్ ఇండియా నుంచి లేకపోతే మన వైపు మన తెలుగు ప్రాంతాల నుంచి పంచకేదారాలు చూడడం మన వాళ్ళు పెద్ద నియమంగా పెట్టుకోరు. ఆ ప్రాంతపు ఆచారంగా కనపడుతుంది. మనం కూడా చూడు, ఇప్పుడు పంచారామాలు చూద్దాం అనుకుంటామా కదా, పంచభూత లింగాలు చూసేవాళ్ళు కొంతమంది, తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలు చూసేవాళ్ళు కొంతమంది, ఈ పంచకేదారాలు చూసేవాళ్ళు కూడా ఆ ప్రాంతం వాళ్ళు. ఎందుకంటే ఆ చలిని తట్టుకోగలిగే వాళ్ళు, అక్కడ దొరికే ఆ రకపు ఆహారాన్ని స్వీకరించగలిగే వాళ్ళు వాళ్ళకు కుదురుతుంది. మనం ఈ పైనుంచి వెళ్ళిన వాళ్ళు అంత చేయలేం, అక్కడ చలి ప్రాంతం కదా. అయితే ఇప్పుడు ఈ కేదార్నాథ్ సంవత్సరానికి 6 నెలలు, ఏప్రిల్ టు నవంబర్ మనం యాత్ర పెట్టుకునేటప్పుడు కూడా ఓపిక మంతులు, పైకి వెళ్ళినా కొండల పైభాగానికి వెళ్ళినా గాలి పీల్చుకోగలిగే వాళ్ళు సులువుగా చేయగలుగుతారు. బద్రీనాథ్ కేదార్నాథ్ 2 ఒకసారి పెట్టేసుకోవచ్చు. రెండిటికి దాదాపుగా ఓపెన్ చేసే తెరిచే సమయాలు ఒకటే. ఇదే ఒక 4-5 నెలల ముందు నుంచే, ఎప్పటి నుంచి మనం నవంబర్ డిసెంబర్ల నుంచే యాత్రలు ప్రారంభిస్తారు, చెప్తారు. జనవరిలో కూడా ఉంటాయి బుకింగ్స్. కొంచెం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఢిల్లీ దాకా ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి ముందుకి బయలుదేరి హరిద్వార్ హృషికేశ్ దాకా కొంత ప్రయాణం, అక్కడి నుంచి జోషిమఠ్ దాకా కొంత ప్రయాణం చేసి అక్కడి నుంచి డోలిల్లే వెళ్ళేవాళ్ళు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు హెలికాప్టర్ సౌకర్యం, విమానాల సౌకర్యాలు కూడా వచ్చినాయి. ఖర్చు పెట్టుకోగలిగితే అవి కూడా తీసుకోవచ్చు. జోషిమఠ్ నుంచి ఇంకా కొంతమేర ముందుకెళ్ళి నడిచేందుకు, నడవగలిగే, ట్రెక్కింగ్ చేయగలిగే వాళ్ళకి కూడా అవకాశం బాగుంటుంది. ఇలాంటి చోటకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం 6 నెలలు 4 నెలల్లో వెళ్తామనగా బాగా వాకింగ్ ప్రాక్టీస్ చేయటం, కొంచెం ప్రాణాయామం ప్రాక్టీస్ చేయటం, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని చేసుకుంటే మనం కొంతమేర నడవాల్సిన దూరం అంతా నడిచి దర్శనం చేసుకోవచ్చు. కేదార్నాథ్లో భగవంతుడు మిగిలిన అన్ని చోట్ల ఆయన ఎవరికో భక్తులకి ప్రత్యక్షమయ్యి ఆ క్షేత్రం అలా వెలసిల్లి అలా కనబడుతుంది కదా. ఇక్కడ స్వయంగా ఆయనని భీముడు ముట్టుకున్నాడు. ఒక మానవుడి సందిటి పట్టులోకి వచ్చాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఇంకా పవర్ఫుల్గా ఉంటాడని కేదార దర్శనం చేస్తే కనుక జీవితంలో తప్పులు చేయకుండా ఉండే అవకాశాన్ని తీసుకోగలుగుతాం మనం. అది చెప్తారు ఇక్కడ ప్రత్యేకంగా. ఈ హిమాలయ పర్వత ప్రాంతం, కొండరాళ్ళు రాలిపడ్డం అవంతా జరుగుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. ఒంటరిగా కాకుండా గ్రూప్లో వెళ్తే మంచిది. అప్పుడు వచ్చిన ఫ్లడ్స్ వల్ల కేదార్నాథ్ దేవాలయము మొత్తం అంతా చుట్టుపక్కల పోయినా దేవాలయానికి ఏం కాల, ఒక మహాశిల ఒకటి అడ్డం పడ్డం వల్ల శిల పక్క నుంచి నీరు ప్రవహించి ఆ నీరు ఫ్లడ్స్ దేవాలయాన్ని తోయకుండా ఉన్నాయి. దేవాలయ నిర్మాణం వల్లే ఇలాంటి అద్భుతం జరిగిందని కూడా చెప్తారు. భగవంతుడి మహాత్మ్యం కావచ్చు, భారతీయులు చేసుకున్న అదృష్టం కావచ్చు. ఎన్నో వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఇలా పూజాస్థానంగా చెప్పబడినది. ఈ ప్రకృతి విపత్తుల వల్ల వెళ్ళిపోకుండా మనకి భగవంతుడి దయ వల్లే మిగిలి ఉన్నది. వెళ్ళొచ్చు. కొంచెం వాతావరణాన్ని చూసుకుని జాగ్రత్తగా, అలవాటుగా ఆరోగ్య పరిస్థితులు, ఈ అక్కడికి తీసుకెళ్లే గ్రూపులు రెగ్యులర్ ప్రాక్టీస్, వాళ్ళకి ఎంత అనుభవం ఉంది, నిన్న మొన్న మొదలు పెట్టారా, 25-30 ఏళ్ళ అనుభవం ఉందా చూసుకుని, ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల అనుభవం ఉంటే వాళ్ళతో వెళ్తే ఏదైనా విపత్కర స్థితి వచ్చినా వాళ్ళు మనకి రెస్క్యూ ఇవేమైనా ఏర్పాటు చేస్తారు. ఇంత కష్టపడి వెళ్ళాలా అంటే భగవంతుడి కోసం ఎంత కష్టపడైనా వెళ్ళాల్సిందే. అంతే కదా. సమీపంలో ఉన్న దేవాలయాలు చూడడం ఎంత ముఖ్యమో జ్యోతిర్లింగ దర్శనం చేయడం కూడా అంతే ముఖ్యం. భారతీయుడన్న ప్రతివాడు జ్యోతిర్లింగ దర్శనంగా ఈ కేదార్నాథ్ని, దాని పక్కనే ఉన్నటువంటి విష్ణుమూర్తి బద్రీనాథ్ని తప్పకుండా చూడాలి. ఒక్క అవకాశమైనా తీసుకోండి. 60 70 దాటాక ప్లాన్ చేసి కష్టపడతారు. చిన్న వయసులో అయితే చకచకా సులువుగా వెళ్ళిపోగలుగుతారు. మేము ఈ అవకాశాన్ని బట్టి ఈ ఉన్నటువంటి జ్యోతిర్లింగ స్వరూపంలో వెలిసినటువంటి ఈ కేదారేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. నమస్తే. నమస్తే.